హాయ్ హలో వెల్కమ్ టు #యూ. నా పేరు జకీర్. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలలో అంటే 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నట్టు, ఆ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను కలిసిన జనగామ, శేషన్గన్పూర్, ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. సరే, సుప్రీంకోర్టులో 18న ఈ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన కేసు పైన విచారణ జరగబోతుంది. సుప్రీంకోర్టు ఎటువంటి డిసిషన్ను వెలువరించే అవకాశం ఉందో తెలియాల్సి ఉంది. ఆ తర్వాత తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడవలసి ఉంది. ఈలోగా ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన ఒక ప్రచారం ఉధృతంగా చేయడానికి, అంటే ప్రజల్లో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత బాగా పెరిగిపోతున్న కారణంగా ఉప ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా, అంటే పర్టికులర్గా ఈ యాంటీ డిఫెక్షన్ లా కింద అనర్హత వేటు పడితే ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం. ఆ ఉప ఎన్నికలు వస్తే అక్కడ మళ్ళీ మన జెండా ఎగరవేసే అవకాశం ఉంటుందన్నది కేసీఆర్ అంచనా. కనుక ఆయన ఏంటంటే తనను కలిసిన వాళ్ళతో ముఖ్యంగా కడియం శ్రీహరి పైన ఆయన తనకున్న పగానండి, ప్రతీకారం అనండి, లేకుంటే మరొకటనండి, దాన్ని ఆయన ఓపెన్గానే ఎక్స్ప్రెస్ చేసినట్టుగా కనబడుతోంది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసే సంగతి మనందరికీ తెలుసు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిన నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిపోయారు. సో ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ల పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు చేసి అనర్హులుగా వేటు వేయాలంటూ సుప్రీంకోర్టులో కేటీఆర్, వివేకానంద, మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లోని 10 మంది ఎమ్మెల్యేలలో కడియం శ్రీహరి ఒకరు. తనను కలిసిన జనగామ, శేషన్గన్పూర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన కార్యకర్తలతో కేసీఆర్ మాట్లాడిన సందర్భంగా కడియం శ్రీహరి పేరు ప్రస్తావించినట్టు పత్రికల్లో కథనాలు వచ్చాయి. కడియం శ్రీహరి గ్యారంటీగా ఈసారి ఓడిపోక తప్పదు, ఆయన ఓడిపోవలసిందే, ఆయనను ఓడించవలసిందే, అక్కడ ఈసారి డాక్టర్ తాటికొండ రాజయ్య గెలుపు కూడా గ్యారంటీ అని కేసీఆర్ మాట్లాడినట్టు పత్రికల్లో కథనాలు వచ్చాయి. సరే, ఈ 10 కాన్స్టిట్యున్సీలలో నిజంగానే ఉప ఎన్నికలు వస్తాయా రావా అన్నది అదొక ఊహాజనితమైన విషయం. అంటే ఈ రోజుకైతే యాజ్ ఆన్ టుడే మనం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. సుప్రీంకోర్టు ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చినా అది స్పీకర్ దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, దాన్ని ఎట్లా అమలు చేస్తారు ఏమిటనేది ఇంకొక ప్రశ్న ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు నిజంగానే వీళ్ళందరిపైన అనర్హత వేటు వేస్తే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేది ఓవైపు కాంగ్రెస్లో కూడా చర్చ జరుగుతుంది. ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన చర్చ గడిచిన వారం 10 రోజులుగా చాలా ఎందుకు జరుగుతుందంటే 10వ తేదీన మొన్న 10వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది, మళ్ళీ 18న జరగబోతుంది. సో సుప్రీంకోర్టు ఫైనల్ డిసిషన్ ఏమిటి అనేది తేలవలసింది. దాని తర్వాత నిజంగానే వాళ్ళు అనర్హులని సుప్రీంకోర్టు ప్రకటిస్తే ఇక ఉప ఎన్నికలకు సంబంధించి అందరూ సిద్ధం కావాల్సిందే, కాంగ్రెస్ అయినా లేకుంటే బీఆర్ఎస్ అయినా. సరే, బీజేపీ ఎట్లాగూ ఏ ఎన్నికలు వచ్చినా కూడా రెడీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఉప ఎన్నికలు వస్తాయని ఈ మధ్యకాలంలో ఇటు కేటీఆర్ కానీ, అటు హరీష్ రావు కానీ, మరికొంతమంది నాయకులు కూడా చాలా బలంగా మాట్లాడుతున్నారు, చాలా గట్టిగా వాదిస్తున్నారు. అంటే సుప్రీంకోర్టులో గతంలో మణిపూర్ కావచ్చు, మిగతా కొన్ని రాష్ట్రాల్లో అటువంటి జడ్జిమెంట్స్ ఇచ్చింది కనుక ఆ జడ్జిమెంట్స్ కొనసాగింపుగా తెలంగాణ ఇష్యూలో కూడా అటువంటి జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా బహుశా బీఆర్ఎస్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తే అందులో గ్యారంటీగా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయినట్టేననే ఒక మెసేజ్ ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.